నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 58, 59, 60 శ్లోకాలు చెప్పుకుందాం. మనం ముందుగా 58వ శ్లోకాన్ని అనురాధ గారు పాడగా వినేద్దాం. ఏకో వారిజబాంతవః క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. మరొకసారి ఆవిడకి అభినందనలు తెలుపుతూ మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. హే పశుపతే, ఓ పరమేశ్వర, వారిజాబాంధవ పద్మబాంధవుడైన సూర్యుడు, ఏకః ఒక్కడయును, క్షితినభో వ్యాప్తం భూమి అంతరిక్షాలు నిండిపోయిన, తమో మండలం అంధకార రాశిని భిత్వా భేదించి, లోచనాగోచరోపి కన్నుల కగుపడుచున్నవాడును భవతి అవుతున్నాడు, త్వం నీవు, కోటి సూర్యప్రభ కోట్ల కొలది సూర్యుల యొక్క కాంతి కలవాడు, వేద్య తెలుసుకోదగినవాడు, కిం నభనసి ఎలా ఉన్నావు అలాగా, అహో ఎంత వింత, ఘనతరం మిగులు దట్టమైనది అయినటువంటి, మత్తమహ నా అజ్ఞానాంధకారము, కీదృక్ ఏపాటిది, భవేత్ అవుతుంది, తత్ కనుక, సర్వం ఆ అజ్ఞానాన్నంతటిని వ్యపనీయ తొలగించి, సాక్షాత్ ప్రత్యక్షమై, ప్రసన్నః అనుగ్రహించువాడువు, భవ అగు అంటున్నారు. అంటే ఒక్క సూర్యుడు భూమిపైన మరి ఆకాశంలో వ్యాపించి చీకటినంతా తొలగించి కళ్ళకు కనబడుతున్నాడు. ఓ పశుపతి, నువ్వా కోటి సూర్యుల ప్రకాశాన్ని కలిగిన వాడు నువ్వు, అయినా కానీ నా కళ్ళకు కనబడట్లేదయ్యా. నా పాపం అనే చీకటి ఎంత ఉందో కదా, దాన్ని అంతటినీ పారద్రోలి ప్రసన్నుడు అయి నాకు ప్రత్యక్షమవు అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. ఇప్పుడు దీని వివరణ చూద్దాం మనం. లలితా సహస్రనామాల్లో భక్తహార్ధ తమోభేద భానుమద్భాను సంతతి అనే నామం ఉంది మనకి. అలాగే సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారే అవిద్యానామంతస్థిమిర మిహిర ద్వీప నగరి అన్న శ్లోకం కూడాను చెప్పారు. ఈ రెండిటి అర్థం ఏమిటంటే ఈ ప్రస్తుత లోకం అర్థం కూడాను అదే అన్నమాట. మనకు కనబడే సూర్యుడు భూమి ఆకాశాల మధ్య ఉన్న చిమ్మ చీకటినంతటినీ కూడాను పటాపంచలు చేసి మనకు కనిపిస్తున్నాడు. అంతర్యామి అయిన శివుడు మరి కోటి సూర్య ప్రభా సంపన్నుడు. అలాంటి ఆయనకు మనం కనబడడం లేదా? లోపం ఆయనలో ఉందా మనలో ఉందా అని ప్రశ్నించుకుంటే అసలు సంగతి తెలుస్తుంది. ఆయన కోటి సూర్య ప్రకాశమానుడే. అయితే ఆయన మన హృదయంలో ఉన్న మన హృదయం నిండా దట్టంగా అజ్ఞాన అంధకారం అలుముకుపోయింది. దాన్ని దాటి బయటికి పడ్డమే కష్టం.
ఆ అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుకోవాలంటే మన వల్ల అవ్వటం లేదు. ఆయన అనుగ్రహం మనపై ప్రసరించి జ్ఞానోదయమే అవ్వాలి. బాహ్య దృష్టికి కార్యం మాత్రమే కనబడుతుంది. అంతర్దృష్టికి మాత్రం కారణం ద్యోతకమవుతుందన్నమాట. వెలుగుకు సూర్యుడు కార్యం అయితే ఈశ్వరుడు కారణం అవుతున్నాడు. కారణ ద్యోతకం అవ్వాలి అంటే మనకి అంతర్దృష్టి ఏర్పడాలి. ఆ రోజు త్వరలో రావాలని హృదయాంతర్గత అజ్ఞాన అంధకారం పోయి దేదీప్యమానమైన ఆయన దర్శనం కలగాలని, అందుకు భక్తితోటి ప్రవృత్తితోటి నిరీక్షించాలని శంకరులు హేతు పలుకుతున్నారు. పద్మబాంధవుడైన సూర్యుడు పద్మాన్ని తన దీప్తవంతమైన కాంతిపుంజంతో వికసింపజేస్తే, హృదయ పద్మబాంధవుడైన ఈశ్వరుడు దేదీప్యమానమైన జ్ఞాన ప్రకాశంతో అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి హృత్పద్మ వికాసానికి తోడ్పడతాడు అన్న విషయాన్ని ఏకో వారిజ బాంధవ అంటూ ప్రయోగాన్ని ఉపయోగించి ఈ శ్లోకాన్ని, చాలా చక్కటి శ్లోకాన్ని మనకి అందించారు శంకర భగవత్పాదులు వారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా వినేద్దాం మనం. పద్మబాంధవుడైన భాస్కరుండొకడయ్యు వసుధాంబరములందు వ్యాప్తమైన కటిక చీకటి నెల్ల త్రుటికాలమున చీల్చి నేత్రగోచరమై నిలిచియుండ, కోటి సూర్యుల యొక్క మేటికాంతులు గల పశుపతి శుభకరా ప్రథిత నీవు తేట తెల్లము నాకు తెలియ వీలు కల్గి ఏల కాకుందువు ఇదేమి వింత, నన్ను బంధించినట్టి అజ్ఞాన తిమిర కూటము ఎంతైన నీకదు ఏ పాటి అగును, కాన తొలగించి అట్టి అజ్ఞానమంత నీవు ప్రత్యక్షమై నన్ను కావుమయ్యా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు మనం 59వ శ్లోకాన్ని కూడాను విందాం. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః, కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా, చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో, గౌరీనాథ భవత్పదాబ్జయుగలం కైవల్య సౌఖ్యప్రదం. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు. ఎప్పట్లాగే ఎంతో స్పష్టంగా భక్తిగా పాడి మనకి వినిపించారు. మరొకసారి ఆవిడకి అభినందనలు తెలుపుతూ దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని వినేద్దాం మనం. హే పశుపతే, సకల భూతాలకి అధిపతి అయిన నువ్వు, హే విభో సర్వవ్యాపకుడు వగునవాడవి, హే గౌరీనాథ ఓ పార్వతీపతి, హంసః హంసపక్షి, పద్మవనం కమలముల గుంపును, చాతకః చాతక పక్షి, నీలాంబుదం నల్లమబ్బును, కోకః చక్రవాక పక్షి, కోకనాదప్రియం సూర్యుని, చకోరః చకోర పక్షి, ప్రతిదినము దినదినమును, చంద్రం చంద్రుని, యథా ఏ ప్రకారముగా, సమిచ్చతి కోరుతోందో, తథా ఆ ప్రకారముగా, మామకం నా సంబంధమైన, చేతః చిత్తము, చిన్మార్గమృగ్యం ఉపనిషత్తుల యందు వెనుదిరగని, కైవల్య సుఖప్రదం కేవల నిర్గుణ పరబ్రహ్మభావాన్ని సౌఖ్యాన్నొసగునటువంటి, భవత్పాదాబ్జ యుగళం మీ పాదపద్మ ద్వందాన్ని, వాంఛతి కోరుతోంది అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటొస్తుంది? హంస పద్మ సరస్సును ఇష్టపడుతుంది, చాతక పక్షి నీరు నిండిన నల్లటి మేఘాన్ని ఇష్టపడుతుంది, చక్రవాక పక్షి సూర్యుడిని ఇష్టపడుతుంది, చకోర పక్షి చంద్రుణ్ణి ఏ విధంగా ప్రతిదినము ఇష్టపడుతుందో అదేవిధంగా ఓ పశుపతి, ఓ ప్రభో, ఓ గౌరీనాథ, జ్ఞాన మార్గం ద్వారా తెలుసుకోదగినవి మరియు మోక్షం ఇచ్చేటువంటి నీ పాదపద్మాలను నా ఈ మనస్సు ఇష్టపడుతోందయ్యా అంటున్నారు భగవత్పాదుల వారు. ఈ విశ్వంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టంగా ఉంటుంది. అలా అన్ని రకాల అందరికీ ఏ ఏ ఇష్టాలు ఉన్నాయో చెప్పిన తర్వాత
అంటే హంసకి పద్మాలంటే ఇష్టమని, చాతక పక్షికి వర్షమేఘాలంటే ఇష్టమని, చక్రవాక పక్షికి సూర్యుడంటే ఇష్టమని, చకోర పక్షికి చంద్రుడంటే ఇష్టమని, ఒక్క ఇష్టమే కాదు ఎలాగైనా ఎప్పుడూ అవి వాటి సాన్నిధ్యంలో ఉండిపోవాలని తరిస్తూ ఉంటాయట. అందుకే వాటిని ఇక ప్రత్యేకంగా మనకి ఉపమానం వేసి చెప్పారు. అందుకు తగ్గ ప్రయత్నం కూడా అవి చేస్తాయట. అంటే కేవలం కోరుకుని కూర్చోవడం కాదు, దానికి తగ్గ ప్రయత్నాన్ని కూడాను అవి చేస్తున్నాయి. అవసరమైతే ఆ సమయం వచ్చే వరకు నిరీక్షిస్తాయి. అలాగే బుద్ధి విశేషం కల మానవుడికి తన బుద్ధి వికసనమే పరమధ్యేయంగా పెట్టుకోవాలి అంటున్నారు. ఆత్మజ్ఞానమే అంతిమ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ ప్రాపంచిక విషయాల్లో మునిగిపోవడం వల్ల మనకది ఎప్పటికీ సిద్ధించదు. ఉపనిషత్తులు మొదలైన జ్ఞాన మార్గము ప్రబోధకమై వాటి ద్వారా మాత్రమే అది మనకి తెలుస్తుంది. ముందు అందుకే అంతఃకరణ శుద్ధి చెందాలన్నమాట. దానికోసం జ్ఞానానికి కైవల్యానికి ఉత్పత్తి స్థానమైన శివుని పాదార విందాలయందే చిత్తాన్ని నిమగ్నం చేయాలి అనే సూచన భగవత్పాదుల వారు మనకి ఇందులో చాలా స్పష్టంగా చెప్పేశారు. మనం చేసుకుంటున్న ఈ దైనందిన కార్యక్రమంలో ఒక భాగంగా జ్ఞానానికి సంబంధించిన ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని, అది ఉపనిషత్తుల మార్గము, పురాణాలు, ఏది మనకి వీలుంటే దాన్ని ఎంచుకొని దానిలో అంతరార్థం తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆయన పాదాలను చేరుకోవడం సులభం అని అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడాను మనం విందాం. అరవిందవనమును హంసరాజములు జలధర శ్రీలను చాతకములు సవితాంసు శతమును చక్రవాకములు కుముద బాంధవుని చకోరములును ఏ ప్రకారము తామిచ్చతో చేరునో ఆ ప్రకారము ఆ అమల మనసు వేదాంతములలోనే వెదుకగంతగినట్టి కైవల్య సౌఖ్యము కలుగునట్టి పశుపతి మహాదేవేశ పార్వతీశ చంద్రమౌళీశ్వర విభో సదయభావ నీ పదాంభోరుహ యుగళ నిధిని సతము మారుత్రోవలు పోకుండ గోరుచుందు. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని కూడాను. ఇప్పుడు మనం చివరిది అయిన 60వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. రోధస్థోయ హృతశ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో భీతః స్వస్థగృహం గృహస్థమతిథిర్దీనః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం సీతావృతస్త్వం తథా చేత సర్వభయాపహం రజసుఖం శంభో పదాంభోరుహం. అనురాధ ఎంతో చక్కగా ఈ శ్లోకాన్ని పాడి మనకి వినిపించారు. మరోసారి ఆవిడికి అభినందనలు తెలుపుతూ మనం ఈ శ్లోక ప్రతిపదార్థాన్ని కూడాను వినేద్దాం. హే చేతః, ఓ మానసమా, తోయహృత నీటి వేగానికి కొట్టుకొని పోయేవాడు, రోధ తీరమును, పథిక బాటసారి, శ్రమేణ అలసట చేత, తరోహో చెట్టు యొక్క, ఛాయాం నీడను, వృష్టిత వర్షం వలన, భీత భయపడిపోయినవాడు, స్వస్థగృహం సుఖమైన ఇల్లును, అతిథి భోజన సమయమునకు పొరుగురు నుండి వచ్చినవాడు, గృహస్థం సంసారిని, దీన దరిద్రుడు, ధార్మికం ధర్మాత్ముడైన ప్రభువం రాజును, సంతమసాకుల అంటే చీకట్లో కొట్టుకుంటున్నవాడు, దీపమును, సీతావృత చలి పట్టుకున్నవాడు, సికినంచ అగ్నిహోత్రం కొరకు, యథా ఏ ప్రకారంగా, తథా ఆ ప్రకారంగా, త్వం నువ్వు, సర్భయాపహం అన్ని భయాలను పోగొట్టేవాడు, సుఖం సుఖకరమైనదగు, శంభోహ శివుని యొక్క, పదాంబోరుహం పాదకమలాలను వ్రజ ఆశ్రయించు అంటున్నారు. అంటే ఇక్కడ అర్థం ఎలా తీసుకోవాలి? నీటిలో కొట్టుకుపోతున్నవాడు ఒడ్డు కోసం
అలసిన బాటసారి చెట్టు నీడ కోసం ఏ విధంగా చూస్తాడో, వర్షభయం కలవాడు దృఢమైన ఇంటి కోసము, అతిథి గృహస్థుడి కోసం, దీనుడు ధార్మికుడైన ప్రభువు కోసం, చీకట్లో భయపడేవాడు దీపం కోసం, చలిలో వణుకుతున్నవాడు మంట కోసం. ఓ మనస్సా, సమస్త భయాలను పోగొట్టి సుఖాన్నిచ్చే శివుడి పాదాల కోసం నువ్వు కూడా వెంపర్లాడు, ఆ పాదాలని ఆశ్రయించు, అవి సమస్త భయాల్ని పోగొడతాయి అంటున్నారు శంకర భగవత్పాదులు వారు అనమాట. ఆ మనస్సుకి ఆ విధంగా మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఒక్కొక్క రకమైన కష్టం కానీ, ఇబ్బంది కానీ, ఆపద కానీ వచ్చినప్పుడు ఒక్కో రకమైన ఉపశమనం కానీ, పరిష్కారం కానీ పొందడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అన్ని రకాల సమస్యలకు ఒకే పరిష్కారం ఉండదు కదా. కానీ ఈ జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమేశ్వరుని పాదాలను ఆశ్రయిస్తే అన్ని సమస్యలకు పరిష్కారాలు కుదిరిపోయి, బాధలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయి. అందువల్ల వేరే ఇతర ప్రయాసలు మాని ఆ ఈశ్వరుడి పాదార విందాలని ఆశ్రయించాలని శంకర భగవత్పాదులు వారు మనకి చెప్తున్నారన్నమాట. మన మనస్సుని ఆ పాదాల యందు ఎలా ఉంచాలి అన్నది ఇందులో మనకి స్పష్టంగా వివరించి చెప్పారనమాట. ఏ సమస్య వచ్చినా వాటన్నిటికీ ఒకటే ఆశ్రయం, ఒకటే సొల్యూషన్, అది భగవంతుని చరణార విందం అంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా మనం వినేద్దాం. నీటి వేగములోన సూటిగా పడినవాడు ఎవ్విధమ్మున చేరు ఏటిగట్టు, నడక వల్ల శ్రమను పడు ప్రయాణీకుడిట చేరు ఏ రీతిగన్ చెట్టు నీడ, కటిక చీకటిలోన కదలకుండెడువాడు చేపట్టు ఏ రీతి దీపకళిక, వర్షభీతుండెట్లు స్వస్థ గృహము జేరు అగ్ని ఎట్లందు సీతావృతుండు, దీనుడెట్లందు ధార్మిక క్షోణిపతిని అతిథి ఎట్లు చేరు గృహస్థు, అట్లే సతము సర్వభయహర సుఖకర శంభుపాద పద్మములనందు మా చిత్త భ్రమర రాజా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని కూడాను. మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 పద్యాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.